భూపాలపల్లి జిల్లా అభివృద్ధి చెందుతున్న సమయంలో అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి సంకల్పించారని మాజీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి తెలిపారు. తిరుపతికి వెళ్లలేని భక్తుల కోసం భూపాలపల్లి మంజూర్ నగర్ లో ఆలయం నిర్మించామని చెప్పారు. ప్రజల సహకారంతో 14 నెలల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేసి స్వామివారిని ప్రతిష్ఠించామని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవ్వాలని తాను 23 నెలల దీక్షతో గడిపానని, అనంతరం భక్తుల సంకల్పంతో భూపాలపల్లి నుంచి తిరుపతికి పాదయాత్ర చేశారన్నారు. తాము ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆలయంపై రాజకీయాలు మొదలయ్యాయని, హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ కేసులు, అరెస్టులతో వేధింపులు కొనసాగుతున్నాయన్నారు. భక్తుల విరాళాల్లో ఒక్క రూపాయి కూడా తాము వినియోగించలేదని స్పష్టం చేశారు. ఆలయం మాదని ఎప్పుడూ చెప్పలేదు. అనైతికంగా ఏర్పాటైన కమిటీకి నిరసన తెలిపేందుకే ఆలయానికి వచ్చారంటూ గండ్ర జ్యోతి అన్నారు. తనను మహిళా నాయకురాలిగా కూడా చూడకుండా బలవంతంగా అరెస్ట్ చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు ఇచ్చిండ్రో వాళ్ళందరి కూడా మా దగ్గర అన్నీ కూడా ఉన్నాయి. ఏ ఒక్క రోజు కూడా దాతలు ఇచ్చినటువంటి డబ్బును మా చేయితోని ఎప్పుడు కూడా ముట్టుకోలేదు. ఏది ఉన్నా కూడా అదే ఆ శాశ్వత ధర్మకర్తగా పెట్టినటువంటి అనిల్కి ఒప్పజెప్పినాం. ఇవాళ కొంతమంది నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడి ఇవాళ మిగులు డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయని, దండుకున్నారని ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. చాలా బాధాకరం. మొన్నటికి మొన్న ఇవన్నీ చేస్తున్నప్పటికి కూడా మేము కోర్టు నుంచి ఆర్డర్ ఉండగా కమిటీ వేస్తారని మరి వీళ్ళు మూర్ఖంగా ఆలోచిస్తూ ఉన్నారు. ఒకవేళ కమిటీ వేస్తే కూడా కమిటీలో మమ్మల్ని సభ్యులుగా పెట్టాలని చెప్పి కూడా ఎండోన్మెంట్స్ వాళ్ళకి మేము అప్పీల్ చేసుకోవడం జరిగింది. ఆ అప్పీల్ చేసుకున్న తరుణంలో ఎండోన్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి లెటరు ఏప్రిల్ 10వ తారీఖు ఉంటే మొన్న మీరు చూసిండ్రు 2 రోజుల సమయం ఉన్నదనగా కోర్టుకు సెలవులు వచ్చినాక 2 రోజులలో అయిపోతుందనంగా అనైతికంగా వచ్చి వాళ్ళు ఇవాళ ఏదైతే కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చేసిండ్రో దానికి నిరసన తెలియజేయడానికే వచ్చినాం తప్పితే గుడికి ఎక్కడా కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలను అడ్డుకొని విచక్షణ రహితంగా అడ్డుకోవాలని మేము ఏ రోజు కూడా ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా విచక్షణ లేకుండా ప్రవర్తించలేదు, ప్రవర్తించబోము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మొన్న జరిగినటువంటి కార్యక్రమం మీరందరూ కూడా చూడడం జరిగింది. ఇవాళ ఇటుక పేర్చి ఇవాళ ఒక కడుపుతోనున్న మహిళ ఏ రకంగా కలలు గని మరి ప్రసవం కోసం ఎదురు చూస్తుందో నేను ఆ ఆలయం కోసం అట్లా ఎదురు చూస్తూ ఒక భక్తి భావంతో నేను ఆలయాన్ని నిర్మించుకున్న ఆలయాన్ని ఎప్పుడు కూడా మా ఆలయం నేను ఏ రోజు చెప్పలేదు, ఎవరము చెప్పలేదు. కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ మా ఆలయం అని వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తూ ఉన్నారని. ఏనాడు పెత్తనం చేయలేదండి. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఆలయం అంటే ఆలయానికి కొన్ని నిబంధనలు, కొన్ని పరిశుభ్రత కార్యక్రమాలు, కొన్ని కైంకర్యాలు, కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మనం అందరం కలిసి సమిష్టిగా చేసుకోవాలనే తపనతోని చెప్పడమే తప్పితే ఎక్కడ కూడా మాది అనేది నేను ఏ రోజు కూడా మాట్లాడలేదు అని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మొన్న జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరము. మరి వాళ్ళ అధికారం అడ్డం ఉన్నది కదా, అధికారం ఉంది కానీ కదా అని అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరి ఏ రకంగా ప్రవర్తించిండ్రో, ఒక మహిళా ప్రజా ప్రతినిధిని కూడా చూడకుండా ఒక అసాంఘిక శక్తిలాగా, ఒక తీవ్రవాదిలాగా ఎట్లా గుంజుకపోయి నన్ను అరెస్ట్ చేసిండ్రో మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇవాళ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇవాళ వాళ్ళ ప్రవర్తన ఆ విధంగా మరి ఉంది. ఇవాళ మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీరు అనైతికంగా ఏ కార్యక్రమాలు చేసినా ఏమి చేసినా కూడా ఇవాళ నాకున్నటువంటి భక్తి ఇవాళ ఒక్కరోజు వచ్చిన భక్తి కాదు ఇది. ఇవాళ నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా నా చేయి మీద పచ్చబొట్టు ఇప్పుడు కాదు, దాదాపుగా 15 సంవత్సరాల క్రితమే నేను ఇవాళ పచ్చబొట్టు వేయించుకొని ఇవాళ ఒక భక్తురాలిగా ఉన్నా, ఇవాళ స్వామి సేవకురాలిగా ఉన్నా. నేనేదో ఇవాళ అక్కడ పెత్తనం చేసి నేనేదో చేద్దామనే దాంతో లేను. ఎప్పుడు కూడా ఈ ఆలయము అందరికీ ఒక క్షేత్రంలాగా ఉండి అందరికీ బాగా కావాలనే ఆలోచనే తప్పితే నాకు వేరే ఆలోచన లేదు అని సందర్భంగా మరి ఇక్కడ భూపాలపల్లి ప్రజలకు, ప్రముఖులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా తెలియాలనే ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నా. ఇవాళ మరి అనైతికంగా వేసుకున్నటువంటి ఇవాళ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ నన్ను ఎక్కడ ఆపాలని చూడలేరు. నన్ను ఆపాలని చూస్తే అది ఏం జరుగుతుందో ఆ భగవంతుడి నిర్ణయం, ఆ భగవంతుడే చూసిండు. భగవంతుని సాక్షిగా భగవంతుడి ముందే మీరు చేసినటువంటి కార్యక్రమం మొన్న జరిగింది. ఇవాళ మేము గనక ఏమైనా తప్పు చేస్తుంటే ఆ భగవంతుడు వేసే శిక్షకు మేము మరి సిద్ధంగా ఉంటాము. కానీ ఇవాళ ఎవరైతే ఈ అరాచకమైనటువంటి అనైతికమైనటువంటి కార్యక్రమాలు చేసిండ్రో వాళ్ళ విచక్షణకు వదిలేస్తూ రాజకీయ రంగు పులుమొద్దు ఆలయానికి, రాజకీయ రంగు పులుమితే అది ఆలయానికి మరి అది మంచిది కాదు అని సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా రేపు రాబోయే రోజులలో
ఇవాళ వాళ్ళు చెప్తా ఉన్నారు, మేము ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం, నిధులు తెస్తాము, కోటంచ బాగా చేసినాము, ఇది చేసినామని చెప్తా ఉన్నారు. కోటంచ ఇయాల్టిదా నిన్నటిదా? కొన్ని శతాబ్దాల కిందిది కోటంచ. ఇవాళ కోటంచం చేసినామంటే కోటంచకు నిధులు ఉన్నాయి, చేసిండ్రు. ఇవాళ భూపాలపల్లిలో ఆంజనేయ స్వామి ఆలయం ఉంది, అక్కడ శివాలయం ఉంది. ఇవాళ అక్కడ ఏం జరుగుతుంది? ధూపదీప నైవేద్యం సరిగ్గా లేకుండా ఇవాళ ఎండోన్మెంట్స్ వాళ్ళ దగ్గర నిధుల కొరతతోని ఎట్లా గాలికి వదిలేసిండ్రో మనం చూస్తలేమా? ఇవాళ నిత్యం కైంకర్యాలు చేస్తూ, నిత్య పూజలు చేస్తూ, ఇవాళ తిరుపతిని తలపించే విధంగా ఇవాళ కార్యక్రమాలు చేస్తే ఇట్లాంటి చర్య చేయడం ఇది సమంజసం కాదు. ఇది వాళ్ళ నిజంగా ఇవాళ పోలీసులు చూపించినటువంటి అతి ఉత్సాహము. ఇవాళ పోలీసులు అనేవాళ్ళు ఎప్పటికి ఉంటారు? రాజకీయ నాయకులు ఇవాళ ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడుతారు. కానీ ఇవాళ విచక్షణ కోల్పోయి ఇవాళ ఏదో మరి బాస్ చెప్పిండు కదా, బాస్ చెప్పిన దానికి అనుగుణంగా చెయ్యాలి అనుకుంటే ఇది చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇవాళ నేను మాట్లాడట్లేదు, ఇవాళ ఎక్కడెక్కడి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకు పుట్టగతులు ఉండవు, వాళ్ళు నాశనం అయిపోతారని ఎంతోమంది వాళ్ళ ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ నేను నా నోటితో నేను అనను. భగవంతుడే సాక్షి, భగవంతుడే చూసుకుంటాడు. ఏది జరిగినా ఆయనకి భగవంతుడి చరణాలకు సమర్పణ చేస్తూ ఉన్నా. కాబట్టి దయచేసి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులని అందరినీ కూడా ఇది ఒక మంచి ఆలయము. ఈ ఆలయాన్ని ఎవరు ఏది చేసినా ఏమి జరిగినా, ఎందుకంటే ఇది 2 రోజులు, మొన్న 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఒక ఆలయాన్ని నిర్మించుకున్నాక ఒక 5 సంవత్సరాలు అయితే కానీ అక్కడ జరిగేటువంటి కైంకర్యాలు కానివ్వండి, అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు కానివ్వండి,